అలాగే ఇతర నిందితులు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఆధారంగా అలాగే ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది? చాలా క్లియర్గా బిజినెస్ రూల్స్ విషయం గురించి, క్యాబినెట్ అనుమతుల గురించి ఇలా పలు రకాలుగా విచారణ జరుగుతూ ఉంది కదా, ఏం చెప్తారు? కరెక్ట్. మొదట మన మిత్రులకు, మీ ప్రేక్షకులకు, మీకు అందరికి నమస్కారం అండి. మొదటి నుంచి కూడా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా కుట్రపూరితంగానే ఈ కేసు అంటే ఈ వ్యవహారం అంతా జరిగింది అనడానికి నేను 2-3 పాయింట్లు మీకు హైలైట్ చేస్తాను మన ప్రేక్షకుల దృష్ట్యా. 2022 సంవత్సరంలో జస్ట్ ఆగస్టులో కంపెనీ పెట్టడం జరిగింది ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ. ఆగస్టులో పెట్టిన కంపెనీకి అంటే మొత్తం భారతదేశంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీయే లేనట్టు ఆగస్టులో పుట్టుకొచ్చిన ఒక సంస్థకు అక్టోబర్లోనే ఇంత పెద్ద ఆర్డర్ ఇవ్వడము, దాని వెనుక అనుమానాలు వస్తాయా రావా మీరే చెప్పండి. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ట్రైపార్టేట్ అగ్రిమెంట్ అంటే హెచ్ఎండిఏ, ఫార్ములా ఈ సంస్థ, అట్లాగే మన ఏస్ నెక్స్ట్ జెన్ 3 కలిపి ట్రైపార్టేట్ అగ్రిమెంట్ లోంచి ఏస్ నెక్స్ట్ జెన్ బ్యాక్అవుట్ అవుతున్నప్పుడు అది ఒక ప్రణాళికాబద్ధంగానే బ్యాక్అవుట్ అయింది అనేది మేము ఆరోపిస్తున్నాం. దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. అంటే 2 పార్టీలు చెప్పట్లేదు. అక్కడ మొత్తం ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా, నేను ఎఫ్ఐఆర్ కూడా చదివిన, ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా గ్రీన్ కో సంస్థ కావచ్చు, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ కావచ్చు, అసలు వాళ్ళను దోషుల కిందనే పెట్టలేదు ఇప్పటి వరకు. అసలు వాళ్ళ నుంచి ఏమైనా కిక్ బ్యాక్స్ వచ్చినాయా లేదా అని ప్రజలు అనుమానిస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పట్లేదు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా కేటగోరికల్ గా 58 కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈ సంస్థకు నేను బాజాప్తా పంపించిన అని కేటీఆర్ గారు చెప్తున్నారు. అరవింద్ కుమార్ గారు, బిఎల్ఎన్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా, సార్ మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోనే మేము పంపించడం జరిగింది హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి అని వాళ్ళు చెప్పారు. ఈ రెండింటిని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ తీసుకొని వారిని అరెస్ట్ చేయడానికి ఇంకా అభ్యంతరం ఏమున్నదండి? ఇంకా లై డిటెక్టర్ టెస్ట్ అని ఆయన చాలా ఏదో పెద్ద స్వతంత్ర సంగ్రామ యోధునిలాగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. అసలు అవసరం ఏమున్నది సార్? డైరెక్ట్ బాజాప్తా ఆయన ఒప్పుకున్నాడు నేను దోషినని. డైరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు నేనే పంపించిన, నేనే. అవినీతి ఎక్కడ జరిగింది అమర్నాథ్ గారు? చెప్పిన కదా క్వశ్చన్, ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థను ఇప్పటి వరకు ఎందుకు చేర్చలేదు? ఏస్ నెక్స్ట్ జెన్ నుంచి కిక్ బ్యాక్స్ అందినా లేవా? ఎవరు ఎంక్వైరీ చేయాలి? ఎవరు చేయాలి? విచారణ చేయాలి కదా. విచారణ చేయాలంటే అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేస్తారా లేకుంటే వారిని కూర్చోబెట్టి విచారణ చేస్తారా నాకు తెలియదు. ఓకే దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. దత్తాత్రేయ గారు, నేను అందరి వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి అమర్నాథ్ గారిని మాట్లాడండి. సో నేను అడిగే ప్రశ్నలకు దయచేసి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఇప్పుడు 2020 జస్ట్ ఆగస్టులో పుట్టుకొచ్చిన ఒక సంస్థకు మీరు అక్టోబర్ లో ఆర్డర్, అంటే భారతదేశం ఇంత పెద్ద దేశంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీయే లేదు మీ దృష్టిలో. మీరు సేమ్ 2000 వారికి ఇవ్వడం కోసమే ఆ సంస్థని స్థాపించారంటారా? 100% సార్, 100% దాని అసలు వేరే విషయమే ఉన్నది. ఇప్పుడు 2010లో కూడా కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక 66 సంస్థలకు అప్పుడున్న సురేష్ కల్మాడి గారు ఈ విధంగానే ఇచ్చారు అని అదే మోడస్ ఆపరాండి సేమ్ ఫార్ములా. ఇప్పుడు వీరు ఇంత పెద్దగా చాలా పెద్ద పెద్ద బ్రాండ్ హైదరాబాద్ అని చెప్తున్నారు కానీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను కేటీఆర్ గారిని. మీరు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకే ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయండి. ఫార్ములా ఇన్ని డబ్బులు పెట్టి 58 కోట్లు పెట్టి ఫార్ములా ఇవి పెట్టారు కదా, ఒక్క కంపెనీ కనీసం బ్యాటరీల కంపెనీ కూడా రాలేదండి. ఈవీ సంస్థలు భారతదేశంలో ఒక 25 సంస్థల పేర్లు నేను చెప్తా. ఓలా ఎలక్ట్రిక్ తెలంగాణకు వచ్చిందా? రాలేదు. మహీంద్రా ఈవీ వచ్చిందా? రాలేదు. టాటా ఈవీ వచ్చిందా? రాలేదు. బైకుల ఏథర్, హీరో హోండా బైక్స్ అది వచ్చిందా? రాలేదు. ఆ తర్వాత మన గ్రీవ్స్ కాటన్ అది వచ్చిందా? రాలేదు. అసలు టాప్ సంస్థలు పక్కన పెట్టండి, చిన్న సంస్థలు ఒక్క కంపెనీ కూడా రాలేదు సార్. మరి మీరు 58 కోట్లు ఎవరికి లాభం చేయడానికి వేశారు? లేకుంటే మీరు చెప్తున్న 700 కోట్లు ఎక్కడున్నా ఓన్లీ భగవంతునికి తెలుసు. నేను 58 కోట్లను తీసుకొచ్చి కనీసం ఒక చిన్న కంపెనీ అని పెట్టియాలి కదా. ఇవి ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్ములా ఈ రేసు మరి ఇక్కడ తీసుకొచ్చారు కదా. మీ చాతగాంతనమా లేకుంటే మీకు ఏమాత్రం చాత కాలేదని ఒప్పుకుంటున్నారా? మరి ఏంది? ఇప్పుడు నేను అడిగిన ఈ 3 ప్రశ్నలకు మరి కేటీఆర్ గారు సమాధానం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ప్రజెంట్ సిచ్యువేషన్, ఫిబ్రవరి 2000 ఎప్పుడైతే ఈ కేసు వచ్చిందో, వీళ్ళు గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గత 18 నెలలుగా అనేక విషయాలలో ఒక్క విషయానికి కూడా గొర్రెల స్కీమ్, ఫస్ట్ హెచ్ఎండిఏ స్కామ్ బాలకృష్ణన్, ఇంజనీర్ బాలకృష్ణన్ గారు, ఆ తర్వాత జిఎస్టి స్కామ్ సోమేష్ కుమార్ గారిది, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆ తర్వాత మొన్న కాళేశ్వరం వ్యవహారం, ఇన్ని వ్యవహారాలలో అసలు ఏ ఒక్కదమైనా ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకొచ్చారా? మధ్యలో అదేదో డ్రగ్స్ కేసు అని పెట్టారు వీళ్ళ సంబంధించిన వ్యక్తుల, కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల పైన.
అసలు ఏ విషయాన్నైనా ఒక్క విషయాన్నైనా ఈ స్కాములని మాట్లాడుతున్నారు, కేసులు పెడుతున్నారు, దాని ఒక లాజికల్ కంక్లూజన్ కు ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ప్రజలు డౌట్ ఏం పడుతున్నారు అంటే వీళ్ళు ఏమైనా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, లేకుంటే రేవంత్ రెడ్డి గారే డౌట్ పడుతున్నారు. మరి ఆ డౌట్ కు సరే, ఒకసారి మాట్లాడదాం. ఇప్పటివరకు గొర్రెల స్కామ్ గురించి ఎందుకు రాలేదు? ఒక నిమిషం, అమర్నాథ్ గారు చాలా అడిగారు కదా, ఒకసారి నేను అడుగుతాను. యా ప్లీజ్. రావులే గారు, మేడం ఒక